మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ పేపర్ 1Aకి సంబంధించిన ఫైనల్ కీ అయితే విడుదల కావడం జరిగింది. ఇక టెట్ పేపర్ 2Aకి సంబంధించిన ఫైనల్ కీ అనేది ఈరోజు ఈవినింగ్లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక చాలామంది సార్ ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్, ఇక్కడ కీలు రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ కీస్ అనేవి మీరు క్లారిటీగా చెక్ చేయండి. వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫైనల్ కీకి సంబంధించి చూసినట్లయితే ఫిబ్రవరి 27, 28, 29, మార్చి 1 మొత్తం 4 రోజుల పాటు 8 సెషన్లకు సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. పేపర్ 2కి సంబంధించి ఈరోజు విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. వెయిట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి కూడా అప్డేట్ ఉంది వెబ్సైట్లో. క్వశ్చన్ పేపర్స్ అని కూడా మనకి అప్డేట్ అయితే చేశారు కదా. ఈ క్వశ్చన్ పేపర్తో మాత్రమే ఫైనల్ కీని కంపేర్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. మీ రెస్పాన్స్ షీట్తో ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ కీని కంపేర్ చేసుకుని చూసుకోకూడదు. ఆ విధంగా చూస్తే అన్ని తప్పులే వస్తాయి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఇక్కడ ఇచ్చిన కీని మాత్రమే సరి చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్లు తాత్కాలిక కీ ఒక చోట పెట్టారు, ఫైనల్ కీ ఒక చోట పెట్టారు. ఇవి రెండు మీరు కంపేర్ చేసుకుని చూసుకోవాలి. చాలామంది రెస్పాన్స్ షీట్తో ఫైనల్ కీని కంపేర్ చేసి సార్ నాకు చాలా మిస్టేక్స్ వస్తున్నాయని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా మిస్టేక్స్ అనేవి చెక్ చేసుకోవాలనేది క్లారిటీగా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్, మనకి ఇది 29వ తారీఖు మార్నింగ్ సెషన్కి సంబంధించిన పేపర్లో ఒక ప్రశ్న. వీళ్ళు ఇచ్చిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లో 29వ తారీఖు మార్నింగ్ సెషన్లో తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలను తీసుకువెళ్ళే దృక్పథం, తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం, విశ్లేషణాత్మకం, అగమనాత్మకం, సంశ్లేషణాత్మకం, నిగమనాత్మకం. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు, విశ్లేషణ పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది. దాంతోపాటుగా నిగమన పద్ధతి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు తాత్కాలిక కీలో విశ్లేషణాత్మక పద్ధతి అని చెప్పేసి రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కీలో చూసినట్లయితే 29/2/2024 మార్నింగ్ సెషన్కి సంబంధించిన కీ పేపర్ ఇది, ఫైనల్ కీ పేపర్. ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 149కి 1 మరియు 3 అని చెప్పేసి ఇచ్చారు, 1 మరియు 3 అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఫైనల్ కీ కూడా తప్పుల తడాక. ఈ విధంగా మీరు ఫైనల్ కీని కంపేర్ చేసుకోవాలి. మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ కీని రెండు పక్కన పెట్టుకుని చెక్ చేసుకోవాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్స్ షీట్తో కంపేర్ చేసుకోకూడదు. మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ కీ వీళ్ళ వెబ్సైట్లో పెట్టారు కాబట్టి వీటి ద్వారా మాత్రమే కంపేర్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో పెట్టిన క్వశ్చన్ పేపర్, వెబ్సైట్లో పెట్టిన కీని కంపేర్ చేసుకుని ఈ రెండింటిని పట్టుకెళ్ళి రెస్పాన్స్ షీట్తో మీరు సరి చూసుకోవాలి తప్ప డైరెక్ట్గా మీరు రెస్పాన్స్ షీట్తో కీని చూసుకుంటే అన్నీ కూడా తప్పులే వస్తాయి. ఇక్కడ తప్పు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మార్పులు చేస్తారా ఏందనేది చూడాలి. ఈ విధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ కీ సరి చూసుకున్నా కానీ ఏవైతే తప్పులు ఉన్నాయో అవి మీరు మొత్తం విశ్లేషణ పూర్వకంగా అది ఏ సెషన్లో ఉంది, ఎన్నో క్వశ్చన్, ఫైనల్ కీలో ఏమి ఇచ్చాడు, ఏ టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన వివరణ ఉంది స్పష్టంగా. అప్పుడు మీకు తప్పులుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో స్పష్టంగా వివరణాత్మకంగా కామెంట్ చేయండి. చాలామంది ఫైనల్ కీలో చాలా తప్పులు ఉన్నాయంటున్నారు. ఈ ఫైనల్ కీలో ఏం తప్పులు ఉన్నాయనేది మీరు స్పష్టంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తే అందరూ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసినట్లయితే ఇక్కడే మనకి ర్యాంక్ కార్డ్ కానీ నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలిపిన ఫైనల్ రిజల్ట్ అనేది అందుబాటులోకి తెస్తారు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కంప్లీట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయితే చేస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది, ఫైనల్ మార్క్స్ మెమో అనేది ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు టెట్ పేపర్ 2Aకి సంబంధించిన ఫైనల్ కీస్ అనే వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు టెట్ పేపర్ 1Aకి సంబంధించిన నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకున్న ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డిఎస్సికి సంబంధించిన వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ఆప్షన్ అనేది, లోకల్ నాన్ లోకల్ సెలక్షన్కి సంబంధించిన ఆప్షన్ అనేది మార్చి 20వ తారీఖున ఎనేబుల్ చేయాలంటే కంపల్సరీగా టెట్ రిజల్ట్ అనేది ముందుగానే విడుదల చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 18 కల్లా పేపర్ 2Aకి సంబంధించిన, పేపర్ 1Aకి సంబంధించిన అన్ని ఫలితాలను కూడా వెల్లడించవలసి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా పేపర్ 1Aకి సంబంధించిన రిజల్ట్ అనేది ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం లోపు కానీ ఖచ్చితంగా విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన డిఎస్సి పరీక్షల్ని వీళ్ళు తొలుత ప్రతిదీ కూడా తప్పుల తడాకా కింద ఇస్తూ ఉన్నారు. అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే ఫస్ట్ షెడ్యూల్లో 2023 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ దీన్ని అప్డేట్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే వచ్చింది. ఫైనల్ కీ ఇచ్చేటప్పుడు ప్రతి అబ్జెక్షన్ కూడా క్లారిటీగా చెక్ చేసి దానికి సంబంధించిన ఫైనల్ కీ అనేది సెట్ చేసి విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంటుంది.
ఇక వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ప్రక్రియ అనేది మార్చ్ 20వ తారీఖున ఎనేబుల్ చేస్తామంటున్నారు కాబట్టి మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎనేబుల్ కావాలంటే ఈ లోపు ఖచ్చితంగా నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకున్న ఫైనల్ రిజల్ట్ అనేది వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ 18వ తారీఖు కల్లా అన్ని టెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేది రావాల్సి ఉంటుంది. ముందు పేపర్ 1Aకి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఈ 16వ తారీఖు ఈవినింగ్ లోపు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక పేపర్ 2కి సంబంధించి తర్వాత మనకి 18వ తారీఖు లోపు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో మొత్తం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించిన మొత్తం 4 రోజుల పాటు 8 సెషన్లలో పరీక్ష జరిగింది. రిజల్ట్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి బాగానే యాడ్ అవుతాయి. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా వివిధ సెషన్లో పరీక్ష జరిగిన వాళ్ళు కూడా నార్మలైజేషన్ అయితే ఉంటుంది కాబట్టి సింగిల్ సెక్షన్ మినహా మిగిలిన అందరికీ కూడా నార్మలైజేషన్ అయితే వర్తిస్తుంది. ఇక వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మార్చి 20 అని, హాల్ టికెట్ల ప్రక్రియ 25 అని చెప్పేసి ఇచ్చారు. పరీక్షల ప్రారంభం ఎస్జిడికి సంబంధించి మార్చ్ 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మొత్తంగా 5 రోజుల పాటు 10 సెషన్లలో జరుగుతుందంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఎస్జిటికి లైన్ క్లియర్ చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా జెట్ స్పీడ్తో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎన్నికల షెడ్యూల్ కారణంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పరీక్షలు అనేవి 1-2 రోజులు అటు ఇటు అవుతాయేమో తప్పగాని వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలను పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అభ్యర్థుల ప్రిపరేషన్తో పాటుగా ప్రాక్టీస్ పరంగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, www.ramramesh.education.in వెబ్సైట్లో ఉన్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు కానివ్వండి ప్రాక్టీస్ చేయడానికి మరింత సమయం కేటాయించుకోండి. గ్రూప్ 1పై సిబిఐ విచారణ జరిపించాలి. ఇంటర్వ్యూలోనే తిరకాసు 150 కోట్ల అవినీతి అంటూ దీనికి సంబంధించి మనకు ఒక స్పెషల్ కథనం అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. పేపర్ అనేక సార్లు మూల్యాంకనం 2018 గ్రూప్ 1కి సంబంధించి ఎవరైతే ఎంపికైన వారు ఉన్నారో ఈ ఆఫీసర్లందరినీ కూడా ఈ ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక మనకి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే మనకి ఇది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు, డిఎస్పీ 1.5 అంటూ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి 150 కోట్ల అవినీతి, జగన్ సజ్జల సూచనలతో సీతారామాంజనేయులు సవాంగ్ కనుసన్నల్లో జరిగిందంటూ దీనికి సంబంధించి మనకు ఒక కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. మరి ప్రభుత్వాధికారులు స్పందించాలి. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి భర్తీని హైకోర్టు రద్దు చేయడం, ఇటు కుంభకోణాలకు సంబంధించి న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేయడం, వీటన్నింటిపై ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో నేను ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. ఏపీడిఎస్సి పరీక్షలు ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు జరగాలనుకుంటున్నారని చెప్పేసి పెట్టడం జరిగింది. సిలబస్ పూర్తి చేయడం చాలా కష్టం, జూలైలో నిర్వహించడం బెటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది. ఎస్, జరగడమే బెటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది. పోస్టుల సంఖ్యను పెంచాలి, అప్రాంటిస్ నీచమైన విధానాలు రద్దు చేయాలి, దీనికి సంబంధించి ఒక ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇది డిఎస్సి అభ్యర్థుల నాడి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ 25% అంటే మామూలు విషయం కాదు. పరీక్ష జరగాలని చెప్పేసి 100%లో 25% అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. మిగిలిన 75% మంది అభ్యర్థులు పరీక్షలు జూలైలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎన్నికల హడావిడి కోసం ఎన్నికల తరుణంలో రాజకీయ దృష్ట్యా ఈ డిఎస్సి పరీక్షలను ఎందుకు ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం అని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది అభ్యర్థులందరికీ కూడా ఒక సందేహం అయితే ఏర్పడుతూ ఉంది. ఓకే, ఏదేమైనా ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియచేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది. 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన కంప్లీట్ డేటా రాగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫైనల్ టెట్ రిజల్ట్ అనేది మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం లోపు కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వెయిట్ చేయండి. పేపర్ 1A వాళ్ళు, తర్వాత పేపర్ 2A వాళ్ళకి సంబంధించిన ఫలితాలు అయితే వస్తాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.